Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఈ రోజు లాంగ్ వీడియోలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నానండి. టెంపుల్స్ అవి తిరిగి 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 బోర్ కొట్టేసింది కదా, అలసిపోయారు కదా. అందుకే మన డైలీ లైఫ్ లో నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చూసేయండి, మనం డైలీ యూజ్ చేసేది కిచెన్ లోకి వెళ్ళగానే ఆ స్టవ్ ని చూసామనుకో. మొన్నే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి, మొత్తం పాలు పొంగిపోయినాయి అని చెప్పి. అలా ఎప్పుడన్నా మీకు కూడా అయ్యిందా? అప్పుడు ఈ బర్నర్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఏం లేదండి, అవి మునిగేంత వరకు నీటిలో పెట్టి ఒక స్పూన్ సాల్ట్, సోడా వేయండి, ఒక్క ముక్క లెమన్ పిండండి, అంతే. ఇక చూడండి, మ్యాజిక్ మ్యాజిక్ అవుతుంది అనమాట. లెమన్ లో ఉన్న పులుపు సోడా వల్ల మొత్తం ఆ జిడ్డు అంతా లాగేస్తుందండి. ఇదైతే నేను కళ్ళారా చూసానండి, చాలా సార్లు ట్రై చేశాను. అంటే మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కనీసం తెలియని వాళ్ళకి ఎవరో ఒకళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా అని ఈ చిట్టి చిట్కా మీకు షేర్ చేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక్క 5 minutes వదిలేయండి, అంతే. తర్వాత మనం డైలీ వాష్ చేసుకునే స్క్రబ్బర్ ఉంటది కదా, ఆ స్క్రబ్బర్ తో జస్ట్, అంటే మొత్తం నానిపోయి ఉంటది, ఆ స్క్రబ్బర్ తో ఇలా వాష్ చేయగానే తళతళ మెరిసిపోతాయి. ఇదైతే మాత్రం రెగ్యులర్ గా చాలా యూస్ఫుల్ అండి. ఇక మన సెకండ్ చిట్కాకు వచ్చేసరికి, దోమలు ఈవినింగ్ అయ్యేసరికి దోమలు, పురుగులు బాధతో ఉంటాం కదండి. దానికైతే ఇది మంచి రెమెడీ అని చెప్పొచ్చు. ఆనియన్ తీసుకొని దాని పైన ముచ్చుకు దగ్గర కట్ చేసేయండి. అక్కడ ఒక, మనం ఎప్పుడు దీపం పెట్టుకునే ఒత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు అంటాం, ఒక ఒత్తు వెలిగించండి. నీమ్ ఆయిల్ వేసుకుంటే మరీ మంచిది. అది వెలిగించేసి మనం పడుకునేటప్పుడు ఎక్కడైతే దోమలతో ఉన్నామో ఆ రూమ్ లో పెట్టేసుకోండి. నిజంగా చిన్న చిన్న పురుగులు ఏవో పాకుతున్నట్టు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్. అవి ఏం దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. దోమల బాధ కూడా మనకి తప్పుతుంది. నెక్స్ట్ రెమెడీకి వెళ్ళిపోతాం. ఇదేంటా అనుకుంటున్నారా? మనం ఆయిల్లో డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ ఉండిపోతుంది కదా, దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకుంటే అందులో లాస్ట్లో ఇలా చిన్న చిన్నగా ఉండిపోతుంది కదా రజను. దీన్ని మనం క్లీన్గా వేసుకోవాలి అంటే దీనికి ఒక చిన్న చిట్కా చెప్పేస్తాను, చూడండి. చాలా సింపుల్. మనం వడకట్టుకుంటాం కదా, వడకట్టుకునేటప్పుడు చిన్న చిన్నవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో సింపుల్ గా చిన్న కాటన్ పెట్టండి, దాని మీద కాటన్ పెట్టేసి వడపోసేయండి. ఆ చిన్న చిన్న రజను లాంటివి ఉంటది కదా, అది మొత్తం కాటన్ పీల్చేసుకుని మనకి ఫిల్టర్ అయి వచ్చేస్తుంది ఆయిల్. ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్పే కదండి. నెక్స్ట్ టిప్కి వచ్చేసరికి, మనం ఇప్పుడు రాబోయేది వర్షాకాలం, జర్కిన్స్ అవి ఉంటాయి కదా, అవి కబోర్డ్ లో తోసేస్తూ ఉంటే చాలా పెద్ద స్పేస్. అది ఒక్కసారి మనం ఈ రకంగా ఫోల్డ్ చేసి చూడండి, జస్ట్ ఒక చిన్న పిల్లో టైప్ లో మార్చేస్తాను. అది ఎలాగో చూద్దామా? ఫస్ట్ ఇలా జిప్ వేసేసి బ్యాక్ సైడ్ కి చిన్నగా రివర్స్ చేయండి కింద నుంచి. ఇప్పుడు దాన్ని నుగ్గులు లేకుండా మంచిగా సాఫ్ట్ గా నీట్ గా చేసుకొని హ్యాండ్స్ పార్ట్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్స్ పార్ట్ ని అందులోకి ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు పైకి ఉబ్బెత్తుగా లేకుండా నీట్ గా అడిగేలాగా మంచిగా ఫోల్డ్ చేసుకొని, పైన ఉన్న హెడ్ క్యాప్ ఉంటది కదా, దాన్ని కూడా సరి చేసేసుకుని, ఇప్పుడు దాని పైనుంచి ఇందులోకి పాకెట్ లాగా ఫోల్డింగ్ లోకి పెట్టేసేయండి, అంతే. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఇదొక మినీ పిల్లో అయిపోయింది కదా ఈసారి. ఇంకొక చిట్కా ఏంటంటే, ఎప్పుడో తీస్తాం కదా యూజ్ చేయకుండా అనుకుంటే, నీట్ గా కొంచెం టాల్కమ్ పౌడర్ కూడా కొట్టేసుకున్నారనుకో, అక్కడక్కడ మంచిగా రీఫ్రెష్ గా ఉంటుంది మీరు ఎన్ని రోజుల తర్వాత బయటకు తీసిన. నెక్స్ట్ వచ్చేసి, ఇది ఎప్పుడో తీస్తాం కదా, డస్ట్ అది పడుతుందంటే, జర్కిన్స్ ఎక్కువ బ్లాక్ బ్లూ అలా ఉంటాయి కదా, అలా అనుకుంటే ఏ ఓల్డ్ పిల్లో కవర్ అన్న ఉంటది కదా, దాన్ని కూడా దీనికి తొడిగేసుకుని నీట్ గా షెల్ఫ్ లో దాచేసుకోవడమే, అంతే. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక డైలీ లైఫ్ లో యూస్ఫుల్ అయిన టిప్ ఏంటంటే, కుంకుమ పసుపు వాడుతూ ఉంటాం కదండి, అవి జనరల్ గా వాడుతూ ఉంటే ఒక్కొక్కసారి పురుగు పట్టడం అలా జరుగుతూ ఉంటది. మనం పచ్చకర్పూరం ఉంటది కదా, పచ్చకర్పూరం అన్నది
చిన్నది తీసుకొని మనం యూజ్ చేసుకొని కుంకుమ, పసుపుల్లో వేసుకుంటే అది ఎప్పటికీ పాడవదండి. మంచి ఫ్రెష్‌గా ఉంటుంది. మంచి స్మెల్ గూడా ఉంటుంది. ఒకవేళ ఇన్‌కేస్ అవైలబిలిటీ లేకపోతే నార్మల్ కర్పూరమన్నా ఓకే. బట్ పచ్చ కర్పూరం ఉంటే మాత్రం అది ట్రై చేయండి. ఇవ్వండి నాకు తెలిసిన ఐడియాస్ అయితే మీ అందరితో షేర్ చేసేసుకున్నాను. ఇక మీకు నచ్చినియా లేదా మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఐడియాస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేంత వరకు మీ సత్య. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.